హాయ్, హాయ్ వాట్ ఇస్ యువర్ నేమ్? లుడ్డాన్స్ ఎవరు వేసారు ఈ డ్రెస్ నీకు? పోలీస్ ఓకే, నీకు ఈ డ్రెస్ ఎవరు వేసారు ఇట్లా? మమ్మీ మమ్మీ వేసిందా? ఆ నీకు ఇష్టమా మమ్మీ అంటే డాడీ అంటే ఇష్టమా? దరింది ఇష్టం డాడీ అంటే ఇష్టమా? ఓకే, ఒకసారి చెప్పు, విషెస్ చెప్పు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. పెనేజే సార్ ఎవరు సార్ ఇన్స్పిరేషన్ మీకు ఇట్లా చేయాలని? సుభాష్ చంద్రబోస్. ఓకే, సో ఆయనదే కాస్ట్యూమ్ వేయాలని ఈ ఇయర్ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కాస్ట్యూమ్. లాస్ట్ ఇయర్ ఆర్మీ చేసాము, ఈ ఇయర్ పోలీస్ యూనిఫామ్ లాగా సుభాష్ చంద్రబోస్ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చేసారు మీరు ఇక్కడికి? నారాయణగూడ. ఓకే, జస్ట్ ఇక్కడ కావాలని ఏమైనా కాన్సెప్ట్ కోసం తీసుకొచ్చారా సరదాగా? లేదు సరదాగానే వచ్చాము, లైక్ మార్నింగ్ అవుతుంది కదా, సో అందుకని ఇక పిల్లాడు లేసే ఉన్నాడు. ఏమన్నా పార్టిసిపేట్ చేపిస్తున్నారా? స్కూల్లో పార్టిసిపేట్ చేపిస్తాము ఓకే. ఎవ్రీ ఇయర్, ఏదైనా ఒకటి ఫ్లాగ్ హోస్టింగ్కి యాక్టివ్ ఉంటాడు. ప్లస్ ఫ్లాగ్ హోస్టింగ్కి మార్నింగ్ లేచి తీసుకెళ్తాను, ఈ సేమ్ యూనిఫామ్ అలానే. 77 ఇయర్స్ కంప్లీట్ అయింది, మనం రేపు 7th 8th ఇయర్లోకి అడుగు పెడతాం. సో ఏమైనా కొత్తగా మార్పులు రావాలంటారు ఇంకా? కొత్తగా అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ గుడ్ నౌ, కానీ ఇంకా చాలా డెవలప్మెంట్ జరిగితే ఇంకా బాగుంటుంది. అర్ధరాత్రి 12 గంటలు దాటితే అమ్మాయి తిరిగితే స్వాతంత్రం వచ్చిందని అన్నారు కదా, బట్ ఇప్పటికీ 77 ఇయర్స్ అయినా ఇంకా స్టిల్ అమ్మాయిల మీద రీసెంట్గానే చాలా అయితే ఇష్యూస్ జరుగుతున్నాయి అవ్వచ్చు, ఏదైనా కిడ్నాప్స్ అవ్వచ్చు. సో ఇట్లన్నీ ఇప్పుడు త్వరలో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? చేంజెస్ అవుతున్నాయి ఆల్రెడీ, ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా కొంచెం సెక్యూరిటీకి తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా అమ్మాయికి కొంచెం అమ్మాయిలకు లైక్ నైట్ షిఫ్ట్లో చేస్తారు, డ్యూటీ చేస్తారు, సో వాళ్ళకి కొంచెం ఇంకా బెటర్ సెక్యూరిటీ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏమైనా చిల్లీవుడ్ డేస్ గుర్తు వస్తున్నాయా ఇండిపెండెన్స్ డే అంటే? లైక్ అబ్సల్యూట్లీ, లైక్ చిల్డ్రన్, నేను స్కూల్లో ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేసేది ఇలాగా ఫ్లాగ్ హోస్టింగ్, మార్నింగ్ వెళ్ళి తీసుకొని ఫ్లాగ్ హోస్టింగ్ చేసి మళ్ళీ వచ్చి అది కొన్ని జ్ఞాపకాలు ఫ్రెండ్స్ అన్ని సెలబ్రేట్ చేసిన గుర్తు వస్తాయి. ఇప్పుడు అది బాబుతో చేసుకుంటున్నాను అంతే. హ్యాపీ 78th ఇండిపెండెన్స్ డే ఫర్ ఎవ్రీ వన్, అండ్ హోప్ దిస్ గవర్నమెంట్ ఇంప్రూవ్స్, అండ్ ఇంకా చాలా చేయాలి అందరి కోసం, ఇంకా ముందట ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఎంజాయ్ ది డే, థ్యాంక్ యూ. హలో, మీ నేమ్? నా పేరు సోహెల్. 78th ఇండిపెండెన్స్లోకి మనం అడుగు పెడతాం. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఆల్రెడీ 77 ఇయర్స్ కంప్లీట్ అయినాయి కదా. చాలా బాగా కనిపిస్తుంది. నేను ప్రౌడ్ టు బి ఇండియన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రౌడ్ టు బి ఇండియన్. జై హింద్. ఏమైనా స్కూల్ డేస్ గుర్తు వస్తున్నాయి మీకు ఇండిపెండెన్స్ డే అంటే? అవును, నా స్కూల్ పేరు బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్. నా స్కూల్లో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేలో మిక్చర్ ఖారా ఇస్తారు, కూల్ డ్రింక్స్ ఇస్తారు, తినడానికి ఏమేమి ఇస్తారు, అది నేను ఇప్పుడు మిస్ చేస్తున్నా. ఇప్పుడు అది ఏమేమి జరుగుతుంది అది ఇప్పుడు మిస్ చేస్తున్నా నేను. స్కూల్ లైఫ్ చాలా మంచిగా ఉంటాయి. ఇప్పుడు మేము ఇక్కడ సెక్రటేరియట్కి వచ్చిన మా కేసీఆర్ సార్ చాలా బాగున్నాయి చూడు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ సెక్రటేరియట్. బ్రో హాయ్. Hi, my name is Akshay. I am from University of Hyderabad. మై నేమ్ ఇస్, నా పేరు రంజిత్. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పిహెచ్డీ చేస్తున్నాం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రో ఏమైనా చిల్లీవుడ్ డేస్ గుర్తు వస్తున్నాయి మీకు ఇండిపెండెన్స్ డే అంటే? పొద్దుగాల లేచి 6 గంటలకు రోజు పోయేది. ఆ రోజు అంటేనే రోజు 6 గంటలకు పోయి మళ్ళీ 9 గంటలలోపు ఇంటికి వచ్చేది. ఇప్పటికీ గుర్తొస్తాయి. అంటే 77 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అమ్మాయిలు బయటకు వెళ్తే, అదే అర్ధరాత్రి అమ్మాయిలు బయటకు వెళ్తే 12 తర్వాత స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి మనం 77 ఇయర్స్ నుంచి వింటున్నాం. సో 78th అడుగు పెడుతున్నాం. సో నెక్స్ట్ ఏమైనా చేంజెస్ వస్తే బాగుంటుంది అనిపిస్తుందా మీకు? అవును, అట్లాంటి ఇప్పటికీ ఉన్నది, కానీ కొంతమంది అట్లా భయపడుతున్నారు. అట్లేం లేదు, అందరూ వచ్చి బయటికి ఉండొచ్చు ఎప్పుడైనా. వాళ్ళ స్వతంత్రం ఉంటుంది ఎవరికైనా, ఎవరిని ఆపద్దు, అట్లేం లేదు. అని కొంతమంది అట్లా ఫీల్ అవుతారు. అట్లా ఎప్పటికీ 12 గంటలకు వస్తే అమ్మాయిలు బయటికి రావద్దని నేనైతే అట్లా అనుకోవట్లేదు. అందరికీ ఫ్రీడమ్ ఉంది, అందరూ వస్తారు, అందరు రావాలి కూడా. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో? కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కదా, ఇలా చూద్దాం ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే. ప్రజెంట్ అయితే ఓకే. బ్రో వాట్ అబౌట్ యువర్ చిల్డ్హుడ్ మెమరీస్? As a childhood memories, I remember when we used to prepare for the national songs and to present in sports areas and all during the Independence Day. So all these are my childhood memories. But that preparation time, and then we used to enact our old histories, like sometime how Jallianwala Bagh happened or all those things. So these are the childhood memories. Thank you, bro. Yeah, hi, this is Dev from University of Hyderabad, and first of all I would like to wish to everyone happy Independence Day, happy Independence 77th Independence Day. And when I saw this decoration, really it gives me a goosebump. It reminds me my childhood days when I was a kid, and the same day my parents used to
They gave me the like uniform for army uniform, and that time used to prepare for several national songs and all. Those things, after coming here, I realized those things, and still after coming here, that's overwhelming aspect which I am collecting from here. Really, it's quite mind-refreshing things. And again, I want to give everyone happy Independence Day, 77 Independence Day. థ్యాంక్ యూ బ్రో. సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఇదంతా చూస్తుంటే మీకు ఏమైనా చిల్లీవుడ్ డేస్ మెమరీస్ గుర్తొస్తున్నాయా? బాగున్నాయి, చూడగానే వచ్చాం, ప్రత్యేకంగా వచ్చాం ఫ్యామిలీతో కలిసి. చాలా ఎక్సలెంట్గా తయారు చేశారు. మెయిన్ అంటే లైటింగ్ బాగుందని దానికోసం చూడగానే వచ్చాం. మెయిన్ పబ్లిక్ అందరూ బాగా వస్తారు ఈరోజు. 77 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి రేపు 78వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. అమ్మాయిల మీద అయితే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా. సో 78 అడుగులో పెడుతున్నాం. ఏమన్నా మార్పులు రావాలంటారు ఇంకా అమ్మాయిల గురించి? మార్పులు రావాలనే కోరుకుంటున్నాం. మార్పు వస్తే మంచిది. అందరూ చూసేవాళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు, వస్తారు ఎవరైనా కానీ. లేడీస్ అండ్ జెంట్స్ అయినా అందరూ ఒకటే కదా, అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, గవర్నమెంట్ ఏదైనా కానీ మనలో మార్పు వస్తే మంచిది కదబ్బా. గవర్నమెంట్ చేసేవరకు వాళ్ళు చేస్తారు, మిగతాది మన చేతిలోనే ఉంది. పబ్లిక్ హాయ్. మీ పేరు? బబ్లు. ఎలా అనిపిస్తుంది ఇదంతా ట్యాంక్ బండ్ దగ్గర డెకరేషన్ సెక్రటరీ దగ్గర? ఏమంతా నాకు అనిపిస్తలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుండే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం చాలా అంటే చాలా తక్కువ అయిపోయింది. బోనాలు కానీ, గణేష్ చవితి కానీ, ఇప్పుడు వచ్చేది ప్రతిదీ మొత్తం చాలా తక్కువ చేసారు. ఈ లైటింగ్ అనేది కామన్. ఇది రేపు ఇంటి ముందు కూడా మా ఇంటికి కూడా సుండి డెకరేషన్ వేసాం, కానీ సగం మెలక కొరికినట్టే సగం వేసారు, సగం ఇక్కడ దాకా వేయలేరు మొత్తము. ఇప్పుడు అంత ఏమంత అనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవాలి, మళ్ళీ మన కేసీఆర్, మన తలసాని శ్రీనివాస్ యాదవ్, మన కేటీఆర్ అన్న రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతే. 77 ఇయర్స్ కంప్లీట్ అయింది కదా, రేపు 78లోకి అడుగు పెడుతున్నాం మనం. ఏమైనా చేంజెస్ రావాలంటారు? ఇంకా రావాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు చేయలే. ఇంతకుముందు మన సీఎం ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంత డెవలప్ కాలేదు. మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంత ప్రభుత్వం మొత్తం ఇంత డెవలప్ అయింది. రోడ్లు, బ్రిడ్జ్లు అన్నీ మొత్తం ఫారెన్ కంట్రీ బయట నుంచి వచ్చి మరి ఇక్కడ వచ్చి ఫొటోస్ మొత్తం ఒక ఏదో ఫారెన్ లాగా వచ్చి ఫొటోస్ దిగుతారు. ఇక్కడ మొత్తం అలాగే అయిపోయింది. ఫారెన్ కంట్రీ లాగా చేసింది మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళీ అదే ప్రభుత్వం రావాలి, అదే గద్దె మీద మళ్ళీ ఇదే సీట్ల కేసీఆర్ సార్ కూర్చోవాలని చెప్పేసి మా కోరిక అందరికీ.